సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేగవంతంగా కాసుల పరిశోధనలు జరగడం, శిక్షలు పడడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ పరిధి రాజ్యలక్ష్మి కాలనీలో బురదమయమైన రోడ్లను పరిశీలించిన రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్. మహిళలను స్వయం ఉపాధకులుగా తయారు చేయడం మక్కాన్ సింగ్ సేవా సమితి ముఖ్య ఉద్దేశం. మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. 5 ఇంగ్లాండ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కె స్వప్నలత సూచన. ఎన్టీపీసీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ కార్నర్ లో ఎస్సీ వర్గీకరణ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన సోమారపు లావణ్య. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేగవంతంగా కేసుల పరిశోధనలు జరగడం, అలాగే శిక్షలు పడడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన కేసుల వివిధ పోలీస్ స్టేషన్లోని పరిధిలోని స్టేషన్ ఇన్ఛార్జీలు వేధించడంతో చాకచక్యంగా వ్యవహరించి శిక్షలు జరిమానాలు పడేలా చేయటం జరిగిందన్నారు. 7 కేసుల్లో జైలు శిక్ష జరిమానా వేయటం జరిగిందని, ఒక వరకట్నం హత్య కేసులో కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు పడడం జరిగిందని తెలిపారు. అలాగే ఒక మర్డర్ కేసులో జీవిత ఖైదు, 5 కేసుల్లోని 3 సంవత్సరాల కారాగార శిక్ష జరిమానా, 13 కేసుల్లోని 23 మంది నిందితులకు శిక్ష జరిమానా, 9 కేసుల్లో 9 మందికి 29,000 జరిమానా పడటం జరిగిందని సిపి వెల్లడించారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ పై జరిపిన సోదాల్లో 22,200 మంది ర్యాష్ డ్రైవ్, ఇతర వాటిల్లో 24,05,000 జరిమానా, అలాగే 11 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ లోని 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు కేసుల సమీక్ష రీసెంట్గా చేశాము. ఈ సమీక్ష చేయడంలో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లోనే కాకుండా ప్రాసిక్యూషన్ ఎంతవరకు పకడ్బందీగా జరుగుతుంది, ప్రాసిక్యూషన్ టైమ్లీ జరగడము, తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని ఆల్ మై ఆఫీసర్స్ కేసెస్ని ఒక కొలికి తీసుకురావడము, దానివల్ల తర్వాత ఇక్కడ మనకున్న జడ్జెస్ కానీ, తర్వాత పీపీస్, అసిస్టెంట్ పీపీస్ కానీ వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క డెడికేషన్తో రీసెంట్గా చాలా కేసుల్లో జీవిత ఖైదులు పడడం, తర్వాత జీవిత ఖైదులు అవార్డు చేయడము, దాని తర్వాత 4 years, 5 years, 2 years, 1 year ఇట్లాంటివి శిక్షలు పడడము, తర్వాత జరిమానా పడడము జరిగింది. దాంట్లో భాగంగానే ఐ వాంట్ టు షేర్ 7 కేసెస్లో జైలు శిక్ష జరిమానాలు వేశారు. ఒక 304B అంటే వరకట్న కోసం అమ్మాయిని విధించి చంపడం, ఆ కేసులో అందరికీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అందరికీ కూడా జీవిత ఖైదు పడింది. అలాగే ఒక మర్డర్ కేస్ కమ్ దొంగతనం అంటే మర్డర్ ఫర్ గెయిన్ అంటారు దాన్ని, ఒక వస్తువుల కోసం, డబ్బు కోసం మర్డర్ చేయడం, ఒక వృద్ధురాలని మర్డర్ చేయడం, దాంట్లో కూడా గోదావరి ఖనిలో జీవిత ఖైదుని అవార్డు చేశారు, శిక్షణ అవార్డు చేశారు. అలాగే ఒకటి ఇంకో మర్డర్లో లైఫ్ కనెక్షన్ పడింది. అలాగే వేరే కేసెస్లో కూడా 4 years, మినిమం 4 years లాగా శిక్షలు పడడం జరిగింది. అలాగే 5 కేసుల్లో నిందితులకి 3 సంవత్సరాల కారాగార శిక్ష అండ్ 11,000 రూపాయల జరిమానా. ఒక కేసు ఒక నిందితుడికి కారాగార శిక్ష కాకుండా జరిమానా విధించడం జరిగింది, అది 2 సంవత్సరాల కారాగార శిక్ష. ఇంకో కేసులో సంవత్సరం లోపు కారాగార శిక్ష, మళ్ళీ 200 రూపాయల జరిమానా. 13 కేసుల్లో 23 మంది నిందితులకు 1 సంవత్సరం కారాగార శిక్ష, 9,000 రూపాయలు, 9,100 రూపాయల జరిమానా వేయడం జరిగింది. అలాగే 15 కేసుల్లో 23 మందికి ఇప్పుడు చెప్పాను, 9 కేసుల్లో 19 మందికి 29,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్, తర్వాత ఈ రోడ్ ట్రాఫిక్ మనము పకడ్బందీగా
ఈ ఎస్ఐస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, సిఐస్ కానీ, తర్వాత ఏసీపీ ఆధ్వర్యంలో మానిటర్ చేయడం వల్ల, తర్వాత ఫ్రీక్వెంట్ వెహికల్ చెకింగ్స్ చేయడం వల్ల నియర్లీ 2200 ర్యాష్ డ్రైవర్స్కి జరిమానాలు, 24,05,000 రూపాయలు జరిమానాలు పడ్డాయి. అలాగే 11 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు వెహికల్ నడపడం వల్ల వాళ్ళకి మినిమం 3 రోజులు కారాగార శిక్ష కూడా పడడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది బాగా మేము ఫోకస్ చేయడం, తర్వాత దాన్ని ఆల్రెడీ ఒక టీమ్ని ఏదైనా కేసు జరిగిందంటే ఇమ్మీడియట్గా క్లోజ్ టీము, తర్వాత సిసిఎస్, లోకల్ పోలీస్ అందరూ జాయింట్గా అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం, ఇమ్మీడియట్గా క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని ఇమ్మీడియట్గా కార్డన్ చేయడం, క్రైమ్ సీన్ కార్డన్ చేసి దాంట్లో ఉన్న క్లూస్ అన్నింటినీ క్షుణ్ణంగా తీసుకొని అనాలిసిస్ పంపించి ఆ కేసుని దాంట్లో అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ కేసుని అతి త్వరలో ఛార్జ్షీట్ వేసి దానికి సంబంధించిన ఛార్జ్షీట్ వేయడానికి కావాల్సిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కానీ, తర్వాత అదర్ డాక్యుమెంట్స్ కానీ కలెక్ట్ చేయడం, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా జరగడం వల్ల కేసెస్ అన్నీ ఫైల్ చేయడం జరుగుతుంది. మనకిప్పుడు ఏదైతే కమిషనరేట్కి ఒక స్కేల్ ఉంటుందో ఆ స్కేల్లో ఈ పోలీస్ స్టేషన్, ఈ కమిషనరేట్, ఈ సర్కిల్లో, ఈ డివిజన్ ఇంత ఉండాలి అనేది ఉంటుంది. ఇన్ని కేసులలో ఇంత కేసులలో కంపల్సరీ ఫినిష్ చేయాలి, కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలి. సో ఆ స్కేల్లో కంటే వితిన్ ద స్కేల్లోపనే మనము వితిన్ ద లిమిట్స్లోనే ఇప్పటివరకు అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. సో ఎక్కడ కూడా ఒక స్కేల్ దాటి మనకిచ్చిన చీఫ్ ఆఫీస్ నుంచి ఇచ్చిన స్కేల్ దాటి ఏ క్రైమ్ కూడా మనము పెండింగ్ పెట్టకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధి సింగరేణి మెడికల్ కాలేజ్ సమీపంలోని రాజలక్ష్మి కాలనీలో శనివారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పర్యటించారు. ఈ మేరకు కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా కాలనీలోని అభివృద్ధి పనులు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయమయ్యాయని, కాలనీ దీంతో ప్రజలకు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డివిజన్ కార్పొరేటర్ కల్చర్ల కృష్ణవేణి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కమిషనర్ బురదమయమైనటువంటి రోడ్లను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. కమిషనర్ గారికి ధన్యవాదాలు. మా రాజలక్ష్మి కాలనీ 5వ డివిజన్కి వచ్చి మా సమస్యలు విన్నవించుకుంటే సానుకూలంగా స్పందించినందుకు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఈ బురదమయంలోనే ఉంటున్నాం. ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా ఈ రోడ్డు వెంట రావడానికి భయం వేస్తుంది. మా చుట్టాలు ఎవరైనా కూడా ఎవరు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు రాకుండా ఎక్కడో కార్లు, వెహికల్స్ అక్కడ ఆపేసుకొని నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అలాగే వారు డ్రైనేజీ కూడా వేస్తానని అన్నారు. ఇవన్నీ విని సానుకూలంగా స్పందించారు. ఇవి తొందరగా శాంక్షన్ కావాలని కోరుకుంటున్నాం. రాజలక్ష్మి కాలనీ 5వ డివిజన్లో మేము అందరం ఇక్కడ ఉంటున్నాము. మాకు ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీ సమస్య కానీ చాలా విపరీతంగా ఉంది. అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఎటైనా వెళ్ళాలన్నా కూడా మొత్తం జారి కింద పడుతున్నారు. రోడ్ కనీసం సరైన స్థితిలో లేదు, మొత్తం బురదమయం అయిపోయింది. అలాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది. కనీసం సెంట్రల్ డ్రైనేజ్ కూడా లేదు. అంతా మురుగు వాటర్తోని పిల్లలకి దోమలు అవన్నీ చాలా వ్యాధులన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇవి విన్నవించుకున్న వెంటనే కమిషనర్తో పాటు కార్పొరేటర్ గారు కూడా వచ్చి స్పందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఊరకొండ రమేష్, దబ్బెట శంకర్, సభ్యులు శ్రీనివాస్, రాజయ్య, కేపీ రాజకుమార్, సుంకూర్, గట్టు శ్రీనివాస్, చంద్రమౌళి, మహిళలు మాధవి, రమ, స్వప్న, రజిత తదితరులు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా
గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మహిళలను స్వయం ఉపాధకులుగా తయారు చేయడమే మక్కాన్ సింగ్ సేవా సమితి ముఖ్య ఉద్దేశమని మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ తెలిపారు. మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలో శనివారం మనాలి ఠాకూర్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అదే క్రమంలో ఈ రోజు పాలకుర్తి మండలం గుడిపల్లి జయ్యారం గ్రామంలోని ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని లైవ్ ఇంక్లైన్ PHC మెడికల్ ఆఫీసర్ కె స్వప్నలత కోరారు. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ లో శనివారం 5 ఇంక్లైన్ PHC ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలకు మెడికల్ చెకప్లు నిర్వహించారు. ఈ మేరకు డివిజన్ ప్రజలకు BP, షుగర్, ఫీవర్ సంబంధించినటువంటి టెస్టులు చేపట్టి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా స్వప్నలత మాట్లాడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం 5 ఇంక్లైన్ PHC పరిశోధనలోని ప్రతి డివిజన్ లో మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులను ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. తమ ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రజలంతా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టీ హబ్ ఏర్పాటు చేసి లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్టులను కూడా నిర్వహించడంతో పాటుగా అన్ని రకాల బ్లడ్ టెస్టులు, ECG, ఎక్స్రే, స్కానింగ్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. మేము ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అంటే BP, షుగర్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ అందజేయడం, జ్వరాలు ఉన్న వాళ్ళకి పరీక్షలు అంటే BP పరీక్ష కూడా ఇక్కడ చూస్తున్నాము. అలాగే షుగర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ జ్వరాలు ఉన్న వాళ్ళందరికీ రక్త పరీక్షలు కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశాము. ప్లస్ వాళ్ళకి ఎవరికి అవసరం ఉన్న టాబ్లెట్స్, ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని టాబ్లెట్స్ ఇక్కడ అందించడం జరిగింది. అందరూ గవర్నమెంట్లోనే ఇప్పటి నుండి అందరూ గవర్నమెంట్ని సద్వినియోగం చేసుకోండి. మన దగ్గర టీ హబ్ అనేది స్టార్ట్ అయింది. టీ హబ్ ఎలా అంటే మనకి అన్ని రకాల రక్త పరీక్షలు, ఇది అని కాదు, ఇంతకుముందు మనకి ప్రైవేట్కి వెళ్తే అన్ని అంటే టోటల్ బాడీ హెల్త్ చెకప్ లాగా చేసేవాళ్ళు కదా, CBP, లివర్ ఫంక్షనల్ టెస్ట్, కిడ్నీ ఫంక్షనల్ టెస్ట్, అవన్నీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. రీనల్ ఫంక్షనల్ టెస్ట్ అంటాం, RFT, LFT, CBP అన్నీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరందరూ 5 ఇంక్లైన్ UPHCలో వచ్చిన తర్వాత మేము శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము. మనకి కానీ ఏంటంటే అది 1 o'clock వరకు వెహికల్ వెళ్ళిపోద్ది కాబట్టి బిఫోర్ 1 వచ్చేటట్టు చూసుకోండి. శాంపిల్స్ అన్ని మీకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని రక్త పరీక్షలు గవర్నమెంట్లో అవైలబుల్ ఉన్నాయి. అన్ని రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే BP, షుగర్ ఉన్న వాళ్ళకి మేము బుక్స్ పెట్టడం జరుగుతుంది. ఆ బుక్స్ ఉన్న వాళ్ళందరికీ మొత్తం ప్రతి నెల ఇంటింటికే వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు. BP మందులు, షుగర్ మందులు రెండు ఇంటింటికే వచ్చి ఆశాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ గవర్నమెంట్లో ట్రీట్మెంట్ తీసుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ కార్యక్రమంలోని ANM రమాదేవి, ఆశాలు, రాధా, సృజన అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 8886246777 99085552928.
కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 84993303 9989497898. మాదిగలు 30 ఏళ్ల సుదీర్ఘ కాలం నుంచి చేస్తున్న నిరంతర పోరాటాలు ఫలించాయని బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవారపు లావణ్య అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎన్టీపీసీ ఎంఆర్పీఎస్ ఈదునూరి కొమరయ్య ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వచ్చిన సందర్భంగా సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవారపు లావణ్య పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచాలు కాల్చి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితం వారి కష్టాన్ని పోరాటాలను కీర్తిస్తూ సుదీర్ఘ పోరాటానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మోడీ ఇచ్చిన హామీల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి వారిపై ఉన్న నమ్మకాన్ని బలపరుచుకున్న ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. మరి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మరి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మరి 30 ఏళ్ళు కూడా మరి ఎంతో మంది మహానుభావులతో మరి ఎస్సీ వర్గీకరణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి మాదిగలందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక మంచి పోరాటంలో ఈరోజు విజయం సాధించి మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి వర్గీకరణ అనేది రాష్ట్రాల్లో కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వాగతిస్తూ మరి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వాన్ని మరి వారి యొక్క పోరాటాన్ని మరి నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని గారు వారి యొక్క పోరాటాన్ని వారి యొక్క కష్టాలను గుర్తించి మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము మరి వర్గీకరణ చేసి మరి ఎస్సీ కులాల వారికి న్యాయం చేశారు. మరి ఎన్నో ఏళ్ల నుంచి కూడా మరి ఈ యొక్క పోరాటాన్ని మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మరి ఉపయోగించుకున్నారే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీలు మరి దళితులకి మరి న్యాయం జరగలేదు. నిజంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది వారందరికీ కూడా శ్రేయోభిలాషులుగా వారు నిజంగా ఆశీర్వదిస్తూ మరి రాబోయే తరంలో కూడా మరి వారి యొక్క వర్గాలకు మరి ముందు రాబోయే తరాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది హర్షిస్తూ అలాగే మరి రాబోయే తరం వారికి కూడా శుభాకాంక్షలు. ఈ పోరాటంలో మరి పోరాటం చేసినటువంటి ఎందరో మహనీయులు మరి ఈరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మరి దళిత సోదరులు కూడా ఎంతో మంది త్యాగం చేశారు. వారి యొక్క త్యాగాలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క కుటుంబాలని ఆదుకోవాలని మేము అందరం కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి వారిని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ నాయకులు మందార రవికుమార్, ఇన్ఛార్జి ఈదునూరి మల్లేష్, అడ్వకేట్ సంజీవ్, కోట మల్లేష్, అజయ్, భైరం కుమార్ అధిక సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారి రఫూఖాన్ అధ్యక్షతన అంతర్గం కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఫూఖాన్ డాక్టర్ ఉదయ్ కిరణ్లు మాట్లాడుతూ 5వ తేదీ రోజు నుండే జరిగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై సూచనలు సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతిరోజు గ్రామ కార్యదర్శులు గ్రామంలోని వాడవాడ తిరుగుతూ గ్రామ సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు వాడల్లో పరిశుభ్రతను పాటిస్తూ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించాలని వివిధ శాఖల వారికి తెలిపారు. మరి మీకు అందరూ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్టర్ గారు చాలా ఉన్న కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మరి పని జరగాలన్నారు. గ్రౌండ్ లెవెల్ ఫోటోలు కాకుండా ఫోటోకి పంపించడం కాకుండా గ్రౌండ్ లెవెల్ నాకు వర్క్ కనబడాలి, ఏది ఉన్నప్పుడు పర్ఫెక్ట్ వర్క్ జరగాలని చెప్పి కలెక్టర్ గారి ఉద్దేశం. మరి మీరు అందరూ కూడా ఈ డేట్ టు డేట్ ఆల్రెడీ మనకు స్వచ్ఛదనం పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం అయితే మనకు ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలు అన్ని జీపీలలో కూడా ఖచ్చితంగా మనం చేసి ఆ రిపోర్ట్స్ కూడా డైలీ మనం పెట్టడం జరుగుతుంది. మీ జీపీ నుంచి మండలం నుంచి మళ్ళీ కన్సల్ట్ చేసి టోటల్ జీపీస్ కూడా మేము డిస్ట్రిక్ట్కి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఏదైతే మనకు డే వైజ్ ప్రోగ్రామ్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరూ కూడా వాట్సాప్లో పెట్టండి. ఫస్ట్ గ్రూప్లో పెట్టేస్తే మీకు ఆల్రెడీ నేను పెట్టిన ఉపయోగాలు మీకు డే వైజ్ షెడ్యూల్ ఏమేమి చేయాలి అనేది అందులో ఉంది.
కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా అంటే సక్సెస్ చేయాలి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు రమ్మన్నాం అంటే మనకు ఫస్ట్ డే ర్యాలీ ఉంది స్కూల్ పిల్లలతో. గ్రామ అంటే డిపార్ట్మెంట్లో అందరూ ఆశర్స్ కానివ్వండి, మా ఎన్ఎం కానీ టీచర్, మా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, తర్వాత మీ సీసీలు కానివ్వండి, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి డీపీ లెవెల్లో స్కూల్ పిల్లలతో ర్యాలీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీ ఎంపీ గారికి చెప్పండి, 5వ తేదీ రోజు టైమింగ్ చెప్తారు ఎంపీ గారు. ఆ టైంకు అందరూ కూడా అక్కడ డీపీలో గ్యాదర్ అయ్యి, స్కూల్స్లో అందరూ గ్యాదర్ అయ్యి అట్లా విలేజ్ లెవెల్లో కూడా అవేర్నెస్ కల్పించాలి. ఇందాక మా మెడికల్ ఆఫీసర్ కూడా మీరు చెప్పినట్టు 3 months సీజనల్ డిసీజెస్ బాగా వస్తాయి. మీరందరూ కూడా మీ ఇంటితో పాటు మీ ఇంటి పక్కింటి పక్క మీ ఇంటి పరిసర ప్రాంతంలో శుభ్రంగా ఉంచుకోమని చెప్పండి. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలుసు, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ జీపీస్లో పంచాయత్ సెక్రటరీస్లో కూడా మనం అంటే ఇన్స్ట్రక్షన్స్ పోయినాయి, అందరూ కూడా చేస్తున్నారు, ట్యాగింగ్ చేస్తున్నారు, అదేవిధంగా బ్లీచింగ్ చేస్తున్నారు, మళ్ళీ ఆయిల్ పంప్స్ కూడా అవి వేస్తుంటారు, ఆయిల్ పంప్స్. కాబట్టి మీరు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెన్స్ కాకుండా మంచిగా అంటే సెక్రటరీస్ కూడా మీరు మీ జీపీలలో శుభ్రంగా ఉండేటట్టు చూసుకుంటారు. ఎందుకంటే కొన్ని చోట్ల కలెక్టర్ గారు వస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి మీరు అందరూ కొత్తగా వచ్చారు కాబట్టి అంటే ఎక్కడ వేసినా ఏ డిస్ట్రిక్ట్లో వేసారు సార్ మీ అందరూ కూడా అవగాహన ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎంపీఓ బి వేణుమాధవ్, హెల్త్ అసిస్టెంట్ సురేష్ కుమార్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు ఏపీఓ రమేష్, ఏపీఎంలు, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వేగవంతంగా కాసుల పరిశోధనలు జరగడం, శిక్షలు పడడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ పరిధి రాజ్యలక్ష్మి కాలనీలో బురదమయమైన రోడ్లను పరిశీలించిన రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్. మహిళలను స్వయం ఉపాధకులుగా తయారు చేయడం మక్కాన్ సింగ్ సేవా సమితి ముఖ్య ఉద్దేశం. మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. 5 ఇంగ్లాండ్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కె స్వప్నలత సూచన. ఎన్టీపీసీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ కార్నర్లో ఎస్సీ వర్గీకరణ సంబరాలు. ముఖ్య అతిథిగా హాజరైన సోమారపు లావణ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.